సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఐ టెక్నాలజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఏదైనా వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఓకే, నేను ఈజీ స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ యాప్లో చాలా కంటెంట్ అనేది ఉంది ఎడిట్ చేసుకోవడానికి, కానీ నేను మీకు ఈరోజు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. యాప్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ క్రియేట్. యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, యూట్యూబ్ క్రియేట్ ఇటాలిక్స్ అలా చదువుతుంది. మీరు రైట్ సైడ్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వచ్చి నా ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నా. ఓకే, 0 seconds అని చెప్పింది, అంటే మన వీడియో అనేది ఎడిటింగ్కి సిద్ధంగా ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వీడియోని 10 minutes రికార్డ్ చేశారు. ఆ 10 minutesలో మీరు ఒక 2 minutes ఇలా సోది వేశారు వీడియో ముందు. ఆ సోది క్యాన్సిల్ చేసి వీడియో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మీరు మినిట్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపెడతాం మీకు. ఇక్కడ 5 seconds అని చెప్పింది కదా, ఆ సైడ్ స్లీక్ బార్లోనే రైట్ సైడ్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. 10 15 20 20 30 30 40 40 50 55 1 minute 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 35 1 minute 40 seconds 1 minute 40 1 minute 1 minute 2 minutes. ఓకే, నేను 2 minutes దగ్గర ఫోకస్ పెట్టి హోమ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నా. నెక్స్ట్ అని చెప్పింది స్టిక్కర్ సౌండ్ పై డబుల్ ట్యాప్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సర్చ్ బాక్స్లోకి మన ఫోకస్ అనేది వెళ్తుంది. మీరు అక్కడ ఏవైనా మీకు తెలిసిన మ్యూజిక్స్ ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఇచ్చినవి చూసుకోవాలి అంటే రైట్ సైడ్ స్వైప్ చేయండి. మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇది మన ఆఫ్లైన్ మ్యూజిక్. ఇది వ్యూ యూజెస్ లైసెన్స్, ఇవేం అవసరం లేదు. ఇవి కేటగిరీస్. హ్యాపీ అని ఉంది కదా, అక్కడ నుండి కేటగిరీస్ హ్యాపీ, డ్రామాటిక్, బ్రైట్, చిల్, ఫంకీ, సాడ్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. రీడ్ యూజేజ్ లైసెన్స్ అని చదువుతూ ఉంటుంది ప్రతిసారి. అలా చదివిందంటే మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే లోడింగ్ అవుతుంది అని. ఇప్పుడు మనకి పేజ్ అనేది ఓపెన్ అయింది, మ్యూజిక్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. చూద్దాం. ఓకే, మ్యూజిక్ నేమ్ అయితే చెప్పింది. ఇక్కడ ప్లే బటన్ వస్తుంది, రైట్ సైడ్ స్వైప్ చేస్తే ప్లే ఆడియో. ఈ ఆడియో మనకి నచ్చింది, ఇది అప్లై చేసుకోవాలి అనుకుంటే రైట్ సైడ్ స్వైప్ చేయండి. ప్లే ఆడియో, ఫస్ట్ ఆడియో నేమ్, ప్లే ఆడియో, యాడ్ టు ప్రాజెక్ట్. ఫర్ సపోజ్ నచ్చకపోతే నెక్స్ట్ కూడా చూసుకోవచ్చు. నాట్ ఫర్గాటెన్, ప్లే ఆడియో, యాడ్ టు ప్రాజెక్ట్. ఫస్ట్ ఆడియోని నేను ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి అనుకుంటున్నా. యాడ్ టు ప్రాజెక్ట్ అని ఉంది కదా, 2 times రైట్ సైడ్ స్వైప్ చేస్తే అక్కడ యాడ్ టు ప్రాజెక్ట్ అని ఉంది కదా, దానిపై డబుల్ ట్యాప్ చేయండి. ఓకే, యాడ్ అవుతుంది.
యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోమ్ బటన్పై ట్యాప్ చేయండి. వాల్యూమ్ అని చెప్తుంది. ఒకవేళ ఇంకా టోటలీ బ్లైండ్స్కి కొంచెం తెలియదు కాబట్టి ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. వీడియోకి మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయాక ఏ ఇంటిమేషన్ ఇవ్వదు కాబట్టి మీరు వాల్యూమ్ బటన్పై అలా ట్యాప్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఎప్పుడైతే వాల్యూమ్ అని చెప్తుందో దానిపై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ ట్యాప్ చేసి రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఓకే, రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వచ్చి 1 వాల్యూమ్పై అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 6 టైమ్స్ డౌన్ సైడ్ స్వైప్ చేస్తే వాల్యూమ్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. మీరు ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి. ప్లే వీడియో ఉంది కదా, ఇక్కడ ప్లే చేసి మనం వీడియో మన వాయిస్ క్వాలిటీని వాల్యూమ్ని ఇక్కడ ప్లే చేసి ఇక్కడ వాల్యూమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై టు ఆల్ వీడియో మొత్తం అప్లై అయ్యేటట్టు చూసుకొని డన్ కొట్టేయండి ఫ్రెండ్స్. డన్ కొట్టాక టాప్ ఎడ్జ్లో షో మెన్యూ అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఎక్స్పోర్ట్, దీనిపై ట్యాప్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది, మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేను చూపించినది ప్లే చేసి, ఎందుకంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి వీడియో క్లోజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే మాకు కామెంట్ బాక్స్లో ఎక్కడ అర్థం కాలేదో మాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మేము మీకు అక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఈ యాప్లో చాలా కంటెంట్ ఉంది. నేను ఒక్కొక్క దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.